బాటమ్ మ్యాట్ దెన్ టాప్ మ్యాట్. టాప్ మ్యాట్ ఏమైందో ఇప్పుడు అన్ని రీఎన్ఫోర్స్మెంట్ లేదు. సో ఇప్పుడు గ్యాప్ ఎలా మెయింటైన్ చేస్తారు? స్టేర్స్ ఎంత ఉండాలి? సైజ్ 5.4. స్టేర్ డెప్త్ ఎంత ఉండాలి? ఫుటింగ్ సైజ్ 50 mm కదా, మీద 30, 50, 259, 50, 190, 191. 30 minutes just 44, 60. 150 mm అని నాకు వచ్చింది. స్టేర్ డెప్త్ ఎంత ఉండాలి? అంటే దీని మీద మళ్ళీ టాప్ మ్యాట్ కూర్చోవాలి. సో టాప్ మ్యాట్ కూర్చోవాలంటే ఏం చేయాలి? బాటమ్ మ్యాట్ దీని మీద నుంచోబెట్టారు. స్టేర్ అయితే ఐడియా ఉంది. స్టేర్ డెప్త్ ఎంత ఉండాలంటే స్టేర్ మీదే బాటమ్ మ్యాట్ కూర్చుంటారు. 150 mm and 150 mm. సో ఇప్పుడు అది పవన్ కొత్త సిమెంట్తోనే కలర్ సిమెంట్ చేయాలి. డైరెక్ట్ కలర్ మంచి కలర్ ఓకే. దీని మీద ఇప్పుడు టాప్ మ్యాట్ కూర్చోబెడతారు. కాలం రిన్ఫోర్స్మెంట్ టాప్ మ్యాట్ కాలం రిన్ఫోర్స్మెంట్ పెడతారు. ఫస్ట్ ఫోటింగ్ సో ఇప్పుడు స్టేర్ డెప్త్ ఎంత ఉండాలి? స్టేర్ డెప్త్ నైట్ 150 mm, 140. 146, 144. 190. So 250 depth, right? Depth 250 depth. Top and bottom covers. Okay, 60 mm తీసేది. 60 mm తీసేసిన తర్వాత మళ్ళీ బాటమ్ మ్యాట్ రీఎన్ఫోర్స్మెంట్ రెండు, మళ్ళీ టాప్ మ్యాట్ రీఎన్ఫోర్స్మెంట్ రెండు తీసేయాలి. ఎంత? 44. 44 22, 46. ఓకే 22 పైన మ్యాట్ బాటమ్ మ్యాట్ రెండు అంతేనా? అదే సో ఎంత డెప్త్? 146. సో ఇప్పుడు మనం చైర్స్ 146 ఎవ్రీ 250 mm సెంటర్ టు సెంటర్ పెట్టుకునేటట్టు పెట్టేసినాయి. పెడితే దాన్ని ఇది చైర్స్ అనుకుంది. దీని మీద మనం ఇప్పుడు టాప్ మ్యాట్ ఈ రాడ్ లెంత్ మళ్ళీ టాప్ మ్యాట్ కి సేమ్ ఉంటుందా? ఓకే, సేమ్ ఉంటుంది అనుకుంటే మీరు అప్పుడు మ్యాట్ కూర్చోబెట్టేటప్పుడు ఏమవుతుంది? రెండు రాడ్లు ఏమవుతాయి? కోయిన్సైడ్. సో ఇది కొంచెం 10 mm 20 mm తక్కువ చేసుకుంటారు. అంటే బెంట్ దగ్గర తేడా వస్తుంది. బెంట్ దగ్గర కొంచెం ముందు బెంట్ చేయాలి. సో దట్ ఇది ఆల్టర్నేటివ్ ఇట్లా దీని లోపలికి వచ్చి కూర్చునేటట్టు. ఓకే, లోపలికి వచ్చి కూర్చుంటారు. ఎలా కూర్చుంటారు? సో ఇలా కూర్చుంటాయి అన్నమాట. దీని మధ్యలో చైర్స్ ఉంటాయి. ఏదైతే క్లే ఉందో ఆ క్లే మధ్యలో అన్ని చైర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో దాన్నే మీరు మరి ఇప్పుడు కాంక్రీట్ దీని మీద కాంక్రీట్ చేస్తాం. ఫుటింగ్ అయితే
దిస్ ఈస్ ఫుటింగ్ రీఇన్ఫోర్స్మెంట్. ఇప్పుడు కాలమ్ రీఇన్ఫోర్స్మెంట్. ఓకే, కాలమ్ రీఇన్ఫోర్స్మెంట్ ఏంటంటే పోగొట్టుకుంటా ఇదేస్తున్నా అది తలలాగే ఉంటుంది. నేను వాట్సాప్ వెళ్ళాను టైం టైం ఇచ్చారు టైం మనీ ఎంత బయట ఉంటుంది సో రీఇన్ఫోర్స్మెంట్ ఇలా బాటమ్ మ్యాట్ ఇలా ప్లేస్ చేస్తాం. ఓకే, ఇప్పుడు కాలమ్ రీఇన్ఫోర్స్మెంట్. కాలమ్ రీఇన్ఫోర్స్మెంట్ ఎలా ప్లేస్ చేస్తారంటే కాలమ్ సైజ్ ఎంత 300 అన్న, రైట్? ఒక్కొక్కసారి డ్రాయింగ్లో ఏం చేస్తారంటే సెంటర్ లొకేషన్ ఇస్తారు, రైట్? సెంటర్ లొకేషన్ ఇస్తారు, కాలమ్స్ ఫుటింగ్ సెంటర్ లొకేషన్ ఇస్తారు, దాంట్లో ప్లేస్ చేయాలి. ఒక్కొక్కసారి పేపర్ కూడా ఇస్తారు, సైజ్ కూడా ఇస్తారు. ఇప్పుడు నేను వేరే T3 కాలమ్ ఇచ్చాను, T3 కాలమ్ వచ్చేటప్పటికి అది టేపర్ అయిపోతుంది, రైట్? డైరెక్షన్ చేంజ్ అయిపోతుంది. ఓకే, సో అప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి, కాలమ్ సైజ్ 300, రైట్? కాలమ్ సైజ్ 300 అన్నప్పుడు దాంట్లో మీరు ఆ మాస్టర్ రింగ్ అనేది ఒకటి తయారు చేసుకోవాలి. ఫస్ట్ బేసిక్ మాస్టర్ రింగ్ అనేది తయారు చేసుకోవాలి. ఓకే, దాని మీద అంటే ఇప్పుడు కాలంలో రీఇన్ఫోర్స్మెంట్ ప్లేస్ చేయాలంటే ఏం చేయాలి? కాలం రీఇన్ఫోర్స్మెంట్ ఫుటింగ్స్లోకి ఇలా వస్తుంది, ఫుటింగ్ వస్తుంది, ఫుటింగ్స్ లోపలికి ఇలా వస్తుంది. యాక్చువల్ రీఇన్ఫోర్స్మెంట్ ఎక్కడ ఉంటుంది? బాటమ్ ఉంటుంది. మామూలుగా ఏరియా తీసుకున్నాం అనుకో, ప్లాన్ తీసుకుంటే ఎలా ఉంటుంది? ప్లాన్ రింగ్ అంటే మాస్టర్ రింగ్ తయారు చేయాలి. మనం మాస్టర్ రింగ్ తయారు చేయాలంటే మాస్టర్ రింగ్ ఎంత డైమెన్షన్ ఉండాలి అది నేను అడుగుతాను. ఫుటింగ్ కన్నా ఎక్కువ ఉండాలి. కాలం డైమెన్షన్ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది. రీఇన్ఫోర్స్మెంట్ ఎక్కడ ప్లే చేస్తారు మీరు? ఫుటింగ్ పైన ఉంటుంది కానీ కాలంలో రీఇన్ఫోర్స్మెంట్ ఎక్కడ ఉంటుంది? సెంటర్ నుంచి మాస్టరింగ్ లోపల
ఏం చెప్తున్నారు? సో కాలం రీఎన్ఫోర్స్మెంట్ కాలంలో కవర్ తీసేసి లోపల ఉండేది. సో మాస్టర్ రింగ్ ఎంత ఉండాలి? కవర్ మైనస్. కవర్ మైనస్ ఉండాలి. అంటే యాక్చువల్ రీఎన్ఫోర్స్మెంట్ ఎంత ప్లే చేస్తామో అంత కవర్ ఉండాలి. మాస్టర్ రింగ్ అనేది ఉండాలి. ఇప్పుడు మాస్టర్ రింగ్ ఎంత ఉంటుంది? 25 mm. కాలం మనం ఇప్పుడు కాలం రీఎన్ఫోర్స్మెంట్ ప్లే చేస్తున్నాం. ఓకే, సో కాలం డైమెన్షన్ 300/3. ఎక్కువ కానీ యాక్చువల్ కాలం రీఎన్ఫోర్స్మెంట్ ఎంత ఉంటుంది కాలంలో? అంటే మనం కవర్ తీసేయాలి. కాలంలో 300 అంటే 30 mm. 300 అంటే ఇప్పుడు దీంట్లో కాలం సైజ్ ఉంటుంది, సెంటర్లో వస్తుంది. అలాంటిది ఇంకో పీస్